ప్రభాకర్, జోగులాంబ గద్వాల జిల్లా. మీ పేరు సార్? మీ పేరు? మా పేరు బాలరెడ్డి అమ్మ, రిటైర్డ్ టీచర్ను. మహబూబ్నగర్ జిల్లా. కొడంగల్ మొత్తం మా బంధువులే ఉండరు. కొడంగల్ వాసే సీఎం ఆ జిల్లా. మేము కోరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఏమైందంటే పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకున్నట్లయింది. ఇక మీకు గ్రామీణ ప్రాంతం మాకు అన్ని భాషలు వస్తాయి. 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా 2024 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళవి బెనిఫిట్స్ ఇంకా ఇవి రావట్లేదు. పేపర్కు 2,000 కోట్లు ఇస్తున్నామని అంటున్నారు, కానీ మొత్తం బోకస్. దానికి తోడు ఈ మీడియా, మెయిన్ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV9, NTV, ఈ టీవీలన్నీ కూడా బోకస్ వార్తలు రాయనికే తయారయ్యి మీలాంటి యూట్యూబ్ వాళ్ళే కొద్దిగా నిజాయితీ వార్తలు రాస్తున్నారు. అవి 2,000 కోట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు ఎవరికి ఇచ్చినారో ఒక రిలీజ్ చేయాలి. ఈ నెల 2,000 కోట్లు ఇచ్చినాం, ఎంతమంది బెనిఫిట్స్ పొందినరు అనేది లిస్ట్ ఉంటుంది కదా. అట్లా లేదు, కేవలం 250 కోట్లే ఇస్తున్నారు. 2,000 కోట్లు ఇస్తే ఒక స్ట్రోక్ల రిటైర్డ్ వాళ్లకు 5,000 మంది వెళ్ళిపోతారు. 1 కోటిలో 3 ఎంప్లాయీస్ పోతారు. 2,000 కోట్లలో 6,000 అనుకో. 6,000 లేకున్నా 5,000 మంది అయితే ఈజీగా వెళ్ళిపోతారమ్మా. చాలా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది. అన్ని రంగాల్లో నువ్వు వ్యవసాయకంగా ఉద్యోగులను, పెన్షనర్లను, మా పెన్షనర్లను అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. 24 మీరు ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు సార్? మేము 24 డిసెంబర్లో రిటైర్డ్ అయినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ. మీరు రిటైర్డ్ అమౌంట్ ఇవ్వలేదా? మా రిటైర్డ్ అమౌంట్ కోర్టుకు పోయి కాంటెంప్ట్ అయితే 90% వచ్చినాయి. ఇంకా 10% అట్లే డ్యూల్స్ ఉన్నాయి. ప్రభుత్వము ఏవి కూడా పూర్తి స్థాయిలో చెల్లిస్తలేదు. 250, 300 కోట్లు ఇచ్చి 2,000 కోట్లు అంటుంది. దాంట్లో ఆ 2,000 కోట్లలో మొత్తం కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. కాంట్రాక్టర్లకు చెల్లిస్తే వాళ్ళ కమిషన్ వస్తుంది. కాబట్టి దానిలో మా పేరు మీద కాంట్రాక్టర్లకు దోషిపెడుతున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలందరూ బాగున్నారని అంటున్నారు. అసలు మేము ఈడ ఉన్న వాళ్ళం అందరం కూడా 30-35 ఏళ్ళ సర్వీసు. కర్మకు మేము అందరం కూడా కాంగ్రెస్ సాయం చేసినాం. ఎందుకు చేసినామంటే ఆ ప్రభుత్వం మంచి పనులు చేయలే కాబట్టి వీళ్ళు ఏదో గొప్పలు ఎక్కువ చెప్పిండు. 3 నెలలనే మొత్తం PRS ఇస్తాము, ఉద్యోగస్తులతోటి ఏ డ్యూస్ లేకుండా చేస్తామన్నందుకు మోసపోయి పాలిచ్చే బర్రెనిచ్చి చెప్పినా కదా దున్నపోతుని తెచ్చుకున్నట్లు అయింది. కనీసం సరే కేసీఆర్ కొన్ని తప్పులు చేసిండు, మేమేం కాదంటలేం. కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాల్లో 73% ఫిట్మెంట్ ఇచ్చిండు. సరే పోయేటప్పుడు అయ్యారన్న 5% ఇచ్చిండు. నువ్వు 3 సంవత్సరాలు కావస్తుంది, ఉలుకు లేదు పలుకు లేదు. మేమందరం కూడా రిటైర్డ్ ఉపాధ్యాయులము, ఉద్యోగస్తులము. ఎవరు దారుణ పెట్టినా వస్తున్నాం. స్వచ్ఛందంగా వచ్చిండ్రు, ఎవరికేం డబ్బులు పెట్టి తీసుకురాలేదు. ఇంకా చాలామంది రోడ్ల మీద ఉన్నారు. ఈడు ఉన్నదానికన్నా డబ్బులు ఎందుకు వచ్చిందంటే సమస్య అంత ఆ విధంగా ఉంది. ఒక కూలీనికైనా ఎవ్రీ ఇయర్ కూలి పెరుగుతుంటుంది. ఉద్యోగస్తులం కూడా గత 3 సంవత్సరాలకి వెళ్ళి ఒకటే జీతంతో ఉంటే ఉండగలుగుతామా? పెన్షనర్ అయినా ఇంటి కిరాయి ఉంటుంది, పిల్లల ఫీజులు ఎక్కువ ఉంటాయి, హాస్పిటల్ ఛార్జీలు ఎక్కువైతాయి. దీన్ని అర్థం చేసుకొని డిఏలు అన్న ఇవ్వాలి. నువ్వు శాతనైనంత ఇయ్యి, ఎక్కువ ఇచ్చి ఉద్దర పెట్టి పోయే బేరం చేయకూడదు. నా శాతం ఇంత అవుతుంది, 1%, 2% ఇచ్చేది టైంకి ఇస్తే నీవు ఆకలి అయినప్పుడే అన్నం తింటే జీర్ణమవుతుంది. ఆకలి కానప్పుడు ఎక్కువ ఆకలి అయి తిన్నప్పుడు అజీర్ణమయ్యే పొజిషన్కు తెచ్చిన ప్రభుత్వాలు. కాబట్టి మరీ దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంత దౌర్భాగ్యం మేము ఇంతవరకు చూడలేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన. మా జిల్లా అయినందుకే మేము సిగ్గుపడుతున్నాం. వీడు అందరూ కూడా ఈ సారు వాళ్ళ ఊరు హెడ్ మాస్టరు సారు కల్వకుర్తి, ఈసారి గద్వాలు, ఈసారి నాగర్ కర్నూలు, అందరం కూడా రేవంత్ రెడ్డి చుట్టుముట్టు ఊర్లోలం. ఎంతో కోరి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మహబూబ్నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి కాలేదని వీడున్న వాళ్ళం అందరం కూడా ఒకరొకరం 10-20 వేలు ఖర్చు పెట్టి గెలిపించినాం. అంటే ఆయన కాదు, కాంగ్రెస్ను గెలిపిస్తే ఏమైంది? మమ్మల్ని బట్టలు కూడా తనే పరిస్థితికి తెచ్చిండు. ఇలాంటి వ్యక్తి ఉండడం మా జిల్లాకు సిగ్గుచేటుగా భావిస్తున్నాం. వేరే జిల్లా వాళ్ళందరూ మమ్మల్ని విమర్శిస్తున్నారు. అరే కోరి ఉరుకులాడి మీ జిల్లాను తెస్తే కరువు జిల్లా వాడు మంచిగా చేస్తాడంటే మనకే బొక్క పెట్టిండ్రా, మీరు ఏం జిల్లా అని చేసి ఎందుకు ప్రోత్సహించిండ్రు అంటే
తలదించుకునే పరిస్థితి వచ్చింది. అరే మా జిల్లా వాడు కదా మంచిగా చేస్తాడని అనుకున్నాం, కానీ ఇట్లా మోసకారి మాటలు. ఇంకో విషయం చెప్పాలంటే అర్హత లేని ముఖ్యమంత్రి, ఒకరి మంచి సూచన తీసుకోడు. మీరేమో అర్హత లేని ముఖ్యమంత్రి అంటున్నాడు, 2036 దాకా ఆయనే ఉంటారంటున్నాడు. మస్తు చెప్తారమ్మా, నేను కూడా ముఖ్యమంత్రిని అవుతామా? ఏదో అయ్యిండు రాహుల్ గాంధీ పుణ్యమా అని. మహబూబ్నగర్ జిల్లా ప్రజల పుణ్యం. మహబూబ్నగర్ ఉద్యోగస్తులు మొత్తం 99.9% ఉపాధ్యాయులు అయితే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసిండ్రు. ఎందుకు అంటే మా జిల్లాకు ఎన్నడూ లేని గౌరవం దక్కుతుందనే ఉద్దేశంలో. ఇప్పుడు ఎక్కువ బాధపడేది మహబూబ్నగర్ జిల్లా ఉద్యోగుల ఉపాధ్యాయుల మాత్రమే, పెన్షనర్లమే. కాబట్టి ఈ మాటలను బంద్ చేసి చేతల్లోకి రావాలి అనేది ఈ సందర్భంగా మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. 18 నెలలు అవుతుంది మేడం. మార్చి 25లో రిటైర్ అయినా. నా పేరు దుర్గా ప్రసాద్, నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయినా. మాది హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా. అయితే ఇంతవరకు కూడా ఓన్లీ ఒక 2 మాత్రమే మాకు బకాయిలు పడ్డాయి. దాదాపు 70-75 లక్షల దాకా రావాలి. నేను అవి వస్తాయి కదా అని ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే అప్పు తీర్చలేక ఇప్పుడు స్కూళ్ళలో పోయి పని చేయాల్సి వస్తుంది. నెలకి ఆ బకాయిలు నెలకి ఈఎంఐ వడ్డీ కట్టలేక. అంటే ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా మరి, అంటే వీళ్ళెవరు ఇంత దాదాపు 100 మంది చచ్చిపోయారు మేడం పెన్షనర్స్. కనీసం కనికరం లేకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే డెఫినెట్గా రేపు ఓటు ద్వారా బుద్ధి చెప్తాం. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లనే చేసి నెగటివ్ అయిపోయింది. ఈయన కాంగ్రెస్ మీద అభిమానంతో గెలిపిలే, వాళ్ళ నెగటివ్ ఓటే గెలిపించింది. ఇవాళ కూడా నాకు మొత్తం నెగటివ్ ఉంది, గ్రౌండ్ లెవెల్లో తెలవట్లేదు. వీళ్ళు ఏం చేస్తారులే ముసలోళ్ళు, వీళ్ళకి ఓట్లు లేవు అనుకొని పక్కన పెడుతున్నారు. కానీ గ్రామాల పోయి ప్రతి ఒక్కళ్ళ 100 ఓట్లు ప్రభావితం చేసి రేపు తీసేస్తాం. ఇప్పుడు మేము దాచుకున్న డబ్బులే మేడం ఇవన్నీ కూడా. వాస్తవంగా మా అన్ని వాళ్ళు ఇచ్చేది గ్రాట్యుటీ ఒక్కటే. జీపీఎఫ్ కానీ ఇవన్నీ మా శాలరీ నుంచి 35 సంవత్సరాల నుంచి కట్ అయినటువంటి అమౌంట్ అనమాట. మాకు ఇవ్వకుండా వేరే వాటికి దాన్ని ఖర్చు పెడుతూ మరి నిర్లక్ష్యంగా ఏదో భిక్ష చేసినట్టు నెలకు 2,000 కోట్లు ఇస్తే 25,000 కోట్లు బకాయిలు ఉంటే 2,000 కోట్లు ఇస్తే ఏమైంది మేడం? అది కూడా 3 నెలల నుంచి ఇస్తుండ్రు. దాదాపు 2 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంతవరకు పూర్తిగా రాలే. 1-2 బిల్లులు పడుతున్నాయి తప్ప. ఎంతోమంది అనారోగ్యంతో ఉంటారు, పిల్లల పెళ్లిళ్ళకు చేసుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, బయట అప్పులు తెచ్చుకుని ఉంటారు. ఒక అతను పాపం అప్పులోళ్ళు వస్తే చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట. సార్ ఎవరు ఇంతవరకు ఎక్కడుండో కూడా తెలియదు. మరి ఇంత దారుణంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయంటే వీళ్ళు ఉద్యోగుల పట్ల ప్రజల పట్ల ఏం కమిట్మెంట్? మాటలు మటుకు కోటలు దాటేటట్టు చెప్తాడు ముఖ్యమంత్రి, కానీ చేతలకు వచ్చారు కానీ ఏముండట్లేదు. హెల్త్ కార్డు ఇవ్వాలని డిమాండ్ కూడా ఉంది కదా సార్? అవును, హెల్త్ కార్డు ఉన్నది కానీ మేడం చెప్పండి. పెన్షనర్లకు హెల్త్ కార్డు అన్నారు. హెల్త్ కార్డు ఇవ్వకముందే దాన్ని నిర్ణయించముందే ఇప్పుడు 2-3 నెలల నుంచి అమౌంట్ కట్ చేస్తూ ఉన్నారు. ఈనాటి వరకు కూడా హెల్త్ కార్డు విధానం కానీ పద్ధతి కానీ ఏమి చేయకుండా డబ్బులు అయితే కట్ చేస్తూ ఉన్నారు. కానీ హెల్త్ని ఏమైనా చూయించుకోవడానికి కావాల్సిన ఒక ఏ ప్రాతిపదిక లేకుండా ఈ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. ఇప్పటికీ 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉన్నది అక్కడ, కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. కేసీఆర్ ఉద్యోగుల పట్ల ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యంతో ఉన్నాడో ఆ ఫలితం అనుభవించాడు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పరిస్థితిని అవలంబిస్తూ ఉన్నది. కాబట్టి ఈయనకు కూడా ఆ రోజులు దగ్గర పడ్డాయి. మళ్ళీ తిరిగి సీటు మీద కూకునే రోజులు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేవని మేము గంటాపదంగా చెప్తా ఉన్నాం. ఏ జిల్లా నుంచి వచ్చారు? స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా నుంచి వచ్చేసినాము. ఈరోజు మేము ఒక 150 మంది మేము వరంగల్ జిల్లా నుంచి బస్సులో కానీ కార్లో కానీ వేరు ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి అందరము. మాకు న్యాయంగా రావాల్సినటువంటి 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 3 సంవత్సరాలు కాలం గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి. డిఏలతో పాటు పిఆర్సీ కూడా ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము రేపు ఇస్తామని చెప్పి కార్యయాపన చేయడం తప్ప ఏమి లేదు. ఎలక్షన్ల ముందు వాగ్దానాలు చేసి మేము రాగానే 6 నెలల లోపల మీ యొక్క బకాయిలను ఏమి లేకుండా కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి చెల్లిస్తామని హామీ ఇచ్చినటువంటి గవర్నమెంటే ఇప్పుడు దాన్ని వెనుకకు తీసుకుంటున్నది. అట్లాగే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 1.5 ఈహెచ్ఎస్ కింద కట్ చేయడం జరిగింది. ఇది విధానాలు లేవు, ఏ హాస్పిటల్తో మాట్లాడింది లేదు. వాళ్ళకు అనుకూలమైనటువంటి దొంగలను, ఏమి తెలియనటువంటి దొంగలను కమిటీలో మెంబర్గా పెట్టుకున్నారు.
వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ అసలైన నాయకులను ఎవరిని కూడా కమిటీలో తీసుకోలేదు. మరి ఎప్పుడు చెప్పినా 15 రోజులు అనుకుంటా, కార్డు లేదు ఏమన్నంటే కార్డు ఉన్నది అంటున్నారు, కార్డు ఇచ్చలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక డెడ్ లైన్ పెట్టారు 15వ తారీఖు అని. ఆ 15వ తారీఖు కూడా ఇస్తారనేటువంటి నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఈ యొక్క కార్డ్స్ ఇస్తే మళ్ళీ డిఎల మీద ఎక్కడ పడతారో, పిఆర్సీ మీద ఎక్కడ పెడతారో, ఉద్యోగులకు రావాల్సినటువంటి 2004 నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళది వాటి గురించి ఎక్కడ అడుగుతారో అనేటువంటిది కాలయాపన చేసుడు తప్ప అది సమస్య కాదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి తెచ్చినటువంటిది హెల్త్ కార్డు స్కీమ్ కాదు. అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడే అది ఉన్నది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళు అట్లాగా వెళ్ళిపోయినారు. వీళ్ళు కూడా అట్లా చేస్తలేరు కాబట్టి వీళ్ళు కూడా అదే పద్ధతిలో దిగజారిపోతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా కర్రగాల్చి వాత పెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది. తప్పకుండా ఆ పని చేసి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ చూపిస్తారని కోరుచున్నాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ నుంచి రావటం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి పెన్షనర్స్కి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటం లేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము. చేతగాని ప్రభుత్వం అయిపోయింది. కాబట్టి వెంటనే అతను రిజైన్ చేసి మరి గవర్నర్ పాలన పెడితే బాగుంటుందనేటువంటిది హన్మకొండ నుంచి వచ్చినటువంటి ఎస్జిపిటిఏ జిల్లా ఉపాధ్యక్షుని. నా పేరు కొదుమూరు రమేష్. ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రజాపాలనలో ప్రజలందరూ బాగున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు, మీరేమో గవర్నర్ పాలన రావాలంటున్నారు. ఆయన ప్రజల పాలన ఎక్కడదండి, ఆయన గుంపు మేస్త్రి పాలన. ఆయన గుంపును మాత్రం కాపాడుకోవడానికి మాత్రమే పరిపాలిస్తున్నాడు. అట్లా ఏం లేదు. ఆయనే ప్రభుత్వానికి రాకముందు ఆయన మేనిఫెస్టోలో నేను పెండింగ్ డిఎల్ ఇస్తా, 3 డిఎల్ ఇస్తా, పిఆర్సీ ఇస్తా, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు కావాల్సినటువంటి హెల్త్ కార్డ్స్ ఇస్తా అనేటువంటి మేనిఫెస్టోలో పెట్టకున్నా బాగుండేది. పెట్టి ఇవ్వనటువంటి దరిద్రపు ప్రభుత్వం అంటే ఇది మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. 6 పెండింగ్ డిఏలు ఉండేటువంటి ఏకైక భారతదేశంలోని రాష్ట్రము ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పొచ్చు. ఇంకొక పెద్ద జోక్ ఏంటిదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకే డిఎస్సి ద్వారా నియామకమైనటువంటి స్పెషల్ టీచర్లు 1984 నుంచి రిటైర్ అయ్యారు. మరి ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2019లోనే వారికి ఎన్ని సంవత్సరాలు స్పెషల్ టీచర్గా పనిచేస్తే అన్ని నోషనల్ ఇంక్రిమెంట్లు పెన్షన్లో బెనిఫిట్ అయినాయి. మరి ఇక్కడ కాలేదు అంటే ఈయన చేతగాని ప్రభుత్వం అన్నట్టే కదా. కాబట్టి వెంటనే రిజైన్ చేసి గవర్నర్ పాలన లేకపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది అనేటువంటిది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. అలాగే